మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎటువంటి సులభమైన, శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి వృత్తిపరంగా అనూహ్యమైన విజయాలు లభిస్తాయి. ఆఫీసులో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ అందరూ మీకు ఫేవరబుల్గా ఉంటారు. మీరు పడ్డ కష్టానికి రికగ్నైజేషన్ ఉంటుంది. వృత్తిలో గొప్ప రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు పనిచేసే చోట అందరికీ తెలుస్తాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో తిరుగులేని విజయాలు పొందుతారు. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రితో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా చాలా అద్భుతమైన పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యవసాయ రంగంలో అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే సమాజంలో హోదా పరపతి పెరుగుతుంది. 11వ స్థానంలో సూర్యుడు సమాజంలో వృత్తిపరంగా అత్యుత్తమమైనటువంటి హోదాను, స్థాయిని కలిగింపజేస్తాడు. అలాగే బుధుడు మార్చి 1 నుంచి మార్చి 10 మధ్యలో 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు లాభస్థాన సంచారం ఏం చేస్తుందంటే మేషరాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా యోగాన్ని కలిగింపజేస్తుంది. మేషరాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అలాగే విద్యారంగంలో తిరుగులేని విజయాలు నమోదు చేయగలుగుతారు. అదేవిధంగా కావలసిన స్కూళ్ళల్లో, కాలేజీల్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు. మేషరాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే వాళ్ళకి కావలసిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశాలు కూడా 11వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. వ్యాపారంలో కూడా తిరుగులేని విజయాలు లభిస్తాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపార రంగంలో పొందగలుగుతారు. కాబట్టి విద్యారంగము, ఉద్యోగ రంగము, వ్యాపార రంగంలో మేషరాశి వాళ్ళు తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే కుజుడు 11వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. ఏకాదశంలో కుజుడు ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొంటారు. కాబట్టి మేషరాశి వాళ్ళు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా చాలా మంచి రేటుకి ప్రాపర్టీస్ అమ్ముకునే యోగం బ్రహ్మాండంగా ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. మేషరాశి వాళ్ళు ఎవరికైనా పెద్ద మొత్తంలో రుణాలు ఉంటే ఆ రుణాల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే యోగం కూడా మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే యోగము ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకు ఉంది. అలాగే సోదరులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరుల మధ్య అనుకూల వాతావరణం పెంపొందింపజేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 11వ స్థానంలో కుజుడు విశేషమైనటువంటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే శుక్రుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా ఈ శుక్రుడి సంచారం ఎలా ఉంటుందంటే మొదట్లో శుక్రుడి సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత శుక్రుడి సంచారం అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. మొదటి 2 రోజులు కూడా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కానీ తర్వాత మాత్రం 8 రోజులు శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 2 రోజులు శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా, టీవీ రంగాల వారికి, సంగీత, నాట్య రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. దాంపత్యంలో కూడా చక్కటి అనుకూలత ఉంటుంది. తర్వాత 8 రోజుల్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో మాత్రం శుక్రుడు వ్యయస్థానంలో ఉంటాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు డబ్బు ఖర్చు విషయంలో ఆలోచించాలి. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో ధనం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో కొద్దిగా వ్యాపారం సాధారణంగానే ఉంటుంది. అంటే మామూలుగా అన్ని వ్యాపారాలు బాగుంటాయి కానీ శుక్రుడికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన వ్యాపారాలు మాత్రం కొద్దిగా సాధారణంగానే ఉంటాయి. కాబట్టి ఈ 10 రోజుల్లో రవి, బుధుడు, కుజుడు అద్భుతంగా యోగిస్తున్నప్పటికీ శుక్రుడు మాత్రం 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు యోగించట్లేదు. శుక్రుడు యోగించాలంటే
శుక్రుడి అనుగ్రహం కూడా కలగాలంటే మేషరాశి వాళ్ళు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అలా చేస్తే శుక్రుడు అనుకూలిస్తాడు. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు శుక్రుడికి సంబంధించినవి పాటించుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి రాశి ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే దాని పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవాలన్నా, ధనపరమైన వ్యవహారాలు నిర్వహించాలన్నా ఈ సమయంలో అనుకూలత ఉంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ పడితే అప్లై చేసుకోవటానికి కూడా ఈ సమయంలో బలం ఉంది. గవర్నమెంట్ సెక్టార్‌లో పనులుంటే, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆఫీసుల్లో పనులుంటే ఆ పనులు సులభంగా పూర్తి చేసుకోవటానికి కూడా ఈ సమయంలో బలం ఎక్కువ ఉంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి మంచి ఇంక్రిమెంట్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ వచ్చే యోగం ఎక్కువగా ఉంది. మంచి ప్రమోషన్‌తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చి కావాల్సిన చోటికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళి మంచి హోదా పొందే యోగం కూడా 10వ ఇంట్లో రవి వృషభ రాశికి కలిగింపజేస్తాడు. వ్యవసాయ రంగం అగ్రికల్చర్‌లో మంచి లాభాలు పొందగలుగుతారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 10వ ఇంట్లో రవి ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే బుధుడు మాత్రం 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఈ 10 రోజుల్లో ఇస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదివితే తప్ప ర్యాంకులు రావు. మీరెంత కష్టపడి చదివితే అంతగా ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశి నిరుద్యోగులు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తే కొత్త జాబ్ వస్తుంది. లేకపోతే ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్‌లో మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితే లాస్ట్ రౌండ్‌లో కూడా సక్సెస్ సాధించగలుగుతారు. అంటే కష్టంతో కూడిన విజయం నిరుద్యోగులను వరిస్తుంది. వ్యాపార రంగంలో కూడా కొత్త కొత్త పథకాలతో, కొత్త కొత్త తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే వ్యాపార రంగంలో అనుకూలత ఉంటుంది. కాబట్టి విద్యారంగము, వ్యాపార రంగము, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో బుధుడి సంచారం కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి కష్టంతో కూడిన విజయాలు వృషభ రాశి వాళ్ళను వరిస్తాయి. అలాగే కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఫుడ్‌కు సంబంధించిన బిజినెస్‌లు చేస్తే అవి సాధారణంగానే ఉంటాయి. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్‌ల్లో అంత గొప్ప లాభాలుండవు. సాధారణమైన లాభాలే ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగానే ఉంటుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనటానికి అంత గొప్ప బలం లేదు. ఉన్న ప్రాపర్టీ సేల్ చేయటానికి కూడా అంత గొప్ప బలం లేదు. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం కొంచెం కష్టంగానే ఉంటుంది. 10వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇలా కష్టంతో కూడినటువంటి విజయాలు మాత్రమే వీటిల్లో వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం యోగించట్లేదు. వృత్తిపరంగా కళారంగంలో కొంత ప్రతికూలత ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌ల్లో ప్రతికూలత ఉంటుంది. కానీ మార్చి 3 నుంచి మార్చి 10 వరకు శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. ఇది అద్భుతం. వృషభ రాశి వాళ్ళెవరైనా సింగర్స్ ఉన్నా, డాన్సర్స్ ఉన్నా మార్చి 3 నుంచి 10 మధ్యలో మంచి ఆఫర్స్ వస్తాయి. సినిమాల్లో, టీవీల్లో మంచి ఆఫర్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో ఎక్కువ లాభాలు రావటానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొదటి 2 రోజులు మాత్రమే శుక్రుడి బలం లేదు. మార్చి 3 నుంచి 10 వరకు బ్రహ్మాండంగా శుక్రుడు యోగిస్తున్నాడు. ధనపరంగా బావుంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. వృషభ రాశి పురుషులైనా, స్త్రీలైనా లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులన్నీ మార్చి 3వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో పూర్తి చేసుకోగలుగుతారు. అంటే వృషభ రాశి వాళ్ళకి రవి బలం ఎక్సలెంట్‌గా ఉంది. మొదటి 2 రోజులు తీసేస్తే శుక్రుడు కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాడు. బుధుడు, కుజుడు మాత్రమే బాలేరు. ఈ 2 గ్రహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. బుధుడికి ప్రియమైనవి పెసలు, కుజుడికి ప్రియమైనవి కందులు. కాబట్టి కేజింబావు పెసలు, కేజింబావు కందులు ఈ సమయంలో దానం చేసుకుంటే ఈ 2 గ్రహాల బలం కూడా పెరుగుతుంది. అలాగే నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపిస్తే బుధ, కుజుల బలం పెరుగుతుంది. బుధుడికి, కుజుడికి ఇద్దరికీ అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. ఇవి చేస్తే వృషభ రాశి వాళ్ళు తప్పకుండా ఈ 10 రోజుల్లో చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆఫీస్ పాలిటిక్స్ పెరుగుతాయి. ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి.
సహోద్యోగులు వెన్నుపోటు పడవాలని ట్రై చేస్తూ ఉంటారు. మీ వర్క్ చూపించుకొని వాళ్ళు క్రెడిట్ తెచ్చుకుంటూ ఉంటారు. అయినప్పటికీ సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. బాస్ దగ్గర జాగ్రత్తగా మాట్లాడండి. రావాల్సిన ప్రమోషను త్రుటిలో ఆగిపోయే అవకాశం ఉంది. సహనంతో వేచి చూసేటటువంటి పరిస్థితిని అలవాటు చేసుకోండి. రాజకీయాల్లో కొంత ఒడిదుడుకులుంటాయి. తండ్రి తరపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలుంటాయి. అగ్రికల్చర్‌లో గూడా కొన్ని ఆటుపోట్లుంటాయి. సూర్యుడు 9వ స్థానంలో ఉన్నాడు గాబట్టి, ఈ రకమైనటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలుంటాయి. అలాగే బుధుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలిస్తున్నాడు. బుధుడి బలం కూడా మిథున రాశి వాళ్ళకి లేదు. కాబట్టి మిథున రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మంచి ర్యాంకులొస్తాయి. హార్డ్ వర్క్ తక్కువ చేస్తే ర్యాంకులు తగ్గుతాయి. మార్కులు తగ్గుతాయి. ఎక్కువ హార్డ్ వర్క్‌తో ఫలితం వచ్చేలాగా మిథున రాశి విద్యార్థులకి ఈ 10 రోజుల్లో ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే కొత్త జాబ్ వస్తుంది. మీ క్వాలిఫికేషన్‌కి తగిన మంచి ప్యాకేజ్ రావాలంటే నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అయ్యి మిథున రాశి వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళండి. అప్పుడే ఇంటర్వ్యూల్లో మీకు కావాల్సిన ప్యాకేజ్‌తో జాబ్ వస్తుంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడే వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలనేవి వస్తాయి. విద్యారంగము, నిరుద్యోగులు, వ్యాపార రంగము వీటిల్లో కొంత ప్రతికూలత అనేది బుధుడి బలం లేకపోవటం వల్ల మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సహజంగా ఏం జరుగుతుందంటే ప్రాపర్టీస్ కొనాలన్నా, అమ్మాలన్నా కొంచెం డిలే అనేది ఉంటుంది. రియల్ ఎస్టేట్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అలాగే అప్పులివ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్‌కి గాని, సేల్ చేయటానికి గాని ప్రస్తుతం మిథున రాశి వాళ్ళకి బలం లేదు. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. అలాగే శుక్రుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 9వ సంచారం. చాలా బాగున్నాడు. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ పొందటానికి మొదటి 2 రోజుల్లో బలం ఉంది. అలాగే మొదటి 2 రోజుల్లో టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ కాస్మెటిక్స్ బిజినెస్ వీటిల్లో లాభాలు ఎక్కువ రావడానికి బలం ఉంది. ఆ తర్వాత శుక్రుడు 10వ ఇంట్లోకొస్తున్నాడు. అప్పుడు వృత్తిపరంగా టెన్షన్స్ ఉంటాయి. కళారంగం సాధారణంగానే ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లు కూడా సాధారణంగానే ఉంటాయి. భార్యాభర్తలు కూడా మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అంటే మిథున రాశి వాళ్ళకి సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. శుక్రుడు కూడా మొదటి 2 రోజులు బాగున్నాడు. తర్వాత 8 రోజులు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ 10 రోజుల్లో గ్రహాల బలం పెరగటానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే మిథున రాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం చెయ్యాలి. అలాగే సుదర్శన మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు చదువుకుంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగిస్తాయి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం గాని, వినటం గాని చేయండి. ఈ 3 గ్రహాల ప్రీతి కోసం గోధుమలు, పెసలు, కందులు నానబెట్టి గోమాతకు తినిపించడం లేదా కేజింబావు చప్పున పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు ఈ 3 గ్రహాలు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. శుక్రుడు యోగించాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం వినండి. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి లేదా కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మార్చి 1 నుంచి మార్చి 10 మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా అష్టమంలో ఉన్నాయి. అష్టమంలో ఈ 3 గ్రహాలు యోగించవు. అష్టమంలో ఈ 3 గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రధానంగా రవి అష్టమంలో ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు హెల్త్ పరంగా స్పెషల్ కేర్ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. ఆఫీస్‌లో గూడా మీరెంత హార్డ్ వర్క్ చేసినా సరే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్‌లా ఉంటుంది. ఆఫీస్ పాలిటిక్స్ పెరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్ అనేవి చాలా ఎక్కువగా ఆఫీస్‌లో ఉంటే మీరు సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కంటికి, గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. విద్యార్థులు ఎంత చదివినా సరే రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాళ్ళ క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ కాకుండా తక్కువ స్థాయి జాబ్ వస్తూ ఉంటుంది. బిజినెస్ ఎంత బాగా చేసినా ఎక్స్‌పెక్ట్ చేసిన లాభాల కంటే తక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు వీళ్ళందరికీ కూడా అష్టమ బుధ దోషం వల్ల ఈ విధంగా ఉంటుంది.
అలాగే కుజుడు అష్టమంలో ఉన్నాడు. జర్నీస్‌లో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం, వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, అప్రమత్తంగా వ్యవహరించడం చేయాలి. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనకూడదు. ఉన్న ప్రాపర్టీ సేల్ చేయకూడదు. కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులొస్తాయి. అలాగే సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. రవి, బుధుడు, కుజుడు అష్టమంలో ఉన్నారు. దానివల్ల ఈ రకమైన వ్యతిరేక ఫలితాలొస్తాయి. 8దో స్థానం మంచిది కాదు కాబట్టి ఈ రకమైన ఫలితాలుంటాయి. రియల్ ఎస్టేటు డల్‌గానే ఉంటుంది. అలాగే అప్పులవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. శుక్రుడి విషయానికొస్తే శుక్రుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది అద్భుతం అని జెప్పాలి. 8, 9 స్థానాల్లో శుక్రుడు నంబర్ 1 ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. వంశపారంపర్య ఆస్తులు కలిసొచ్చేలాగా జేస్తాడు. తల్లి వైపు నుంచి గాని, తండ్రి వైపు నుంచి గాని, తాత ముత్తాతల ఆస్తులేవైనా రావాలంటే కర్కాటక రాశి వాళ్ళు కొంచెం ప్రయత్నం చేసుకుంటే అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాకుండా కళారంగంలో సక్సెస్ ఉంటుంది. అంతేగాకుండా టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం మంచి లాభాలను కలిగింపజేస్తాడు. మిగతా గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా లేడీస్ సపోర్ట్ బావుంటుంది. కర్కాటక రాశి పురుషులకు గాని, కర్కాటక రాశి స్త్రీలకు గాని లేడీస్ సపోర్ట్ బాగా ఉండటం వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. శుక్రుడు ఏదో ఒక విధంగా అదృష్టాన్ని కలిగింపజేస్తాడు. రవి, బుధుడు, కుజుడు ఫేవరబుల్ లేకపోయినా శుక్రుడు ఫేవరబుల్ ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రకమైన బెనిఫిట్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. అయితే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే ఏం చేయాలి? నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఈ సుదర్శన మంత్రాన్ని రోజు 11 సార్లు గాని, 9 సార్లు గాని చదవాలి. చదివితే నరసింహస్వామి అనుగ్రహాన్ని ఇస్తాడు. 3 గ్రహాలు యోగిస్తాయి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం గాని, వినటం గాని చేయండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. అలాగే రవి, బుధుడు, కుజుడు యోగించాలంటే గోధుమలు, పెసలు, కందులు ఈ మూడింటిని నానబెట్టి గోమాతకు తినిపించటం, లేదా కేజింబావు చప్పున బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు ఈ 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అప్పుడు ఈ 10 రోజుల్లో కూడా సంపూర్ణంగా కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా వీలైతే ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయండి. అంటే లక్ష్మీ నరసింహస్వామితో పాటుగా కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం. దీని ద్వారా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇంకా వీలైతే కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించడం, అలాగే కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కర్కాటక రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు 7వ స్థానంలో ఉన్నాయి. వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. రవి 7వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీస్‌లో ఏ పని చేసినా కంబైన్డ్‌గా చేయకండి. ఇండివిడ్యువల్‌గా చేయండి. కంబైన్డ్‌గా వేరే వాళ్ళతో కలిసి మీరు పని చేస్తే క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కంబైన్డ్‌గా పని చేస్తే మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీ పని మీరే చేసుకోండి. సప్తమ రవి ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఆఫీస్‌లో కొంచెం పాలిటిక్స్ ఉంటాయి. బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని ఇబ్బందులుంటాయి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అధికారులతో గాని, సహోద్యోగులతో గాని జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. ఆరోగ్యపరంగా గూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 7వ స్థానం మారక స్థానం కాబట్టి సింహరాశి వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే బుధుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సింహరాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే ర్యాంకులొస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కంబైన్డ్ స్టడీస్ చేయకండి. ఇండివిడ్యువల్‌గా చదువుకోండి. కంబైన్డ్ స్టడీస్ చేస్తే మార్కులు ఈ 10 రోజుల్లో తక్కువొచ్చే అవకాశాలుంటాయి. సప్తమంలో బుధుడున్నాడు కాబట్టి మీరు ఇండివిడ్యువల్‌గా చదువుకోండి. నిరుద్యోగులు గూడా గ్రూప్ డిస్కషన్స్ అప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. గ్రూప్ డిస్కషన్ మీద ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. అప్పుడే జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా స్టార్ట్ చేసుకొని చేయటం మంచిది. కొత్తగా పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు ఈ టైంలో సింహరాశి వాళ్ళు స్టార్ట్ చేయకండి. ఇండివిడ్యువల్‌గా మీ వ్యాపారం మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులకి బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సాధారణ ఫలితాలే ఉంటాయి. అంత గొప్పగా ఏముండవు. అలాగే కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి. గురుబలం ఉన్నా గూడా సప్తమ కుజుడి వల్ల చేతి వరకు వచ్చిన సంబంధాలు జారిపోవటం, లేదా చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్‌తో మాట్లాడేటప్పుడు గూడా సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే గోటితో పోయేది గొడ్డల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్‌లో గూడా అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి గూడా ఇప్పుడు పెద్దగా బలం సింహరాశి వాళ్ళకి లేదు. అప్పులవ్వకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం గూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది.
ప్రధానంగా మాత్రం లైఫ్ పార్ట్నర్‌తో గాని, పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో వ్యక్తులతో గాని గొడవలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శుక్రుడు సింహరాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజుల్లో శుక్రుడు 7వ స్థానంలో ఉన్నాడు. అది కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే పెళ్లి కావటానికి గాని, భార్యాభర్తల మధ్య మాటల వల్ల గొడవలు రావటానికి గాని 7వ స్థానంలో శుక్రుడు కారణమవుతాడు. కానీ మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు. ఇది అద్భుతం. 8వ స్థానంలో శుక్రుడు ఉండటం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దానివల్ల తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు ప్రాపర్టీస్ కొనటానికి, మీరు ప్రాపర్టీస్ అమ్మటానికి కుజుడు బలం లేదు కాబట్టి జరగదు గానీ, వంశపారంపర్య ఆస్తులు రావటానికి మాత్రం శుక్రుడి బలం ఫేవరబుల్ చేస్తుంది. కాబట్టి వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి గాని, తాత ముత్తాతల నుంచి గాని మీకు రావాల్సిన ఆస్తుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేసుకోవడానికి సింహరాశి వాళ్ళకి మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో బలం ఎక్కువగా ఉంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ అందుకోవటానికి కూడా బలం బాగా ఉంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కూడా బలం బావుంది. దంపతుల మధ్య విభేదాలు కూడా సమసిపోతాయి. శుక్రుడి బలం బావుంది. మొదటి 2 రోజుల్లోనే బలం లేదు. తర్వాత 8 రోజుల్లో బలం శుక్రుడిది చాలా అద్భుతంగా ఉంది. కళారంగం బావుంటుంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో కూడా మంచి లాభాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కేవలం సింహరాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. రవి, కుజులు యోగించాలంటే సింహరాశి వాళ్ళు విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళటం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం గాని, వినటం గాని చేయాలి. అలాగే బుధుడు యోగించాలంటే గణపతి ఆలయ దర్శనం చేయటం, గం గణపతయే నమః అనే మంత్రం చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం చేయాలి. అప్పుడు బుధుడు కూడా యోగిస్తాడు. గోధుమలు, పెసలు, కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం గాని, కేజింబావు చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం గాని చేస్తే ఈ 3 గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అప్పుడు సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజులు కూడా అనుకూల ఫలితాలొస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రాజయోగం టైమింగ్ అని చెప్పాలి. ఎందుకంటే 6వ స్థానంలో రవి యోగిస్తాడు. 6వ స్థానంలో బుధుడు యోగిస్తాడు. 6వ స్థానంలో కుజుడు యోగిస్తాడు. ఇంతకంటే అద్భుతమైన టైం ఉండదు. కన్యా రాశి విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాసినా నంబర్ 1 ర్యాంకులొస్తాయి. కావాల్సిన చోట స్కూళ్ళల్లో గాని, కాలేజీల్లో గాని, యూనివర్సిటీలో గాని సీట్లొస్తాయి. కన్యా రాశి నిరుద్యోగులు ఏదైనా ఇంటర్వ్యూకి వెళితే వాళ్ళ క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్‌తో వస్తుంది. కన్యా రాశి వ్యాపారస్తులకి రూపాయి రావాల్సిన చోట రూ. 10 లాభం వస్తుంది. కన్యా రాశి వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ఇంక్రిమెంట్ వస్తుంది. కావాల్సిన చోటికి ట్రాన్స్‌ఫర్ వస్తుంది. ఆఫీస్‌లో టాప్ పొజిషన్ ఇస్తారు. రికగ్నైజేషన్ ఇస్తారు. వృత్తిపరంగా టాప్‌కి చేరిపోతారు. రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలొస్తాయి. తండ్రి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనే యోగం ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. బ్రహ్మాండంగా ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. అలాగే ప్రాపర్టీ అమ్మటానికి మంచి రేటుకి అమ్మటానికి కూడా కన్యా రాశి వాళ్ళకి బలం బ్రహ్మాండంగా ఉంది. రియల్ ఎస్టేట్‌లో కోట్లు సంపాదించే డీల్స్ ఓకే అవ్వటానికి కూడా బలం ఉంది. పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటానికి బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. సోదరుల సపోర్ట్ ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు కూడా క్లియర్ చేయగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు. ఫుడ్ బిజినెస్‌లో బ్రహ్మాండమైన లాభాలొస్తాయి. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఈ బిజినెస్‌లన్నిట్లో విశేషమైన లాభాలు పొందుతారు. ఎందుకంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. శుక్రుడు మాత్రమే 6, 7 స్థానాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎంత బ్రహ్మాండంగా ఉన్నా మనీ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. మనీ ఎక్స్‌పెండిచర్ మాత్రం కంట్రోల్‌లో పెట్టుకోండి. ఎంత బ్రహ్మాండంగా ఉన్నా కన్యా రాశి వాళ్ళకి పెళ్లి నిశ్చయం కావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఫైట్స్ అవుతూ ఉంటాయి. ఈ 2 కంట్రోల్ చేసుకుంటే మాత్రం కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో తిరుగుండదని చెప్పాలి. కళారంగంలో సాధారణంగా ఉంటుంది. మిగతా అన్ని రంగాలు అద్భుతంగా ఉంటాయి. మనీ ఎక్స్‌పెండిచరు వివాహ పరంగా మాత్రమే చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. శుక్రుడు తప్ప మిగిలిన 3 గ్రహాలు ఫేవరబుల్‌గా ఉన్నాయి. శుక్రుడు కూడా యోగించాలంటే కన్యా రాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు శుక్రుడు కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం గాని, వినటం గాని చేయండి.
లేదా లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. దీనివల్ల శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి పరమాద్భుతమైనటువంటి సమయం మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10 మధ్యలో ఉంది. ఈ 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం చూసే 4 గ్రహాల్లో 3 గ్రహాలు చాలా ఎక్సలెంట్‌గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఒక్క శుక్రుడే ఫేవరబుల్ లేడు కాబట్టి అమ్మవారిని పూజించటం, అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవడం ద్వారా చాలా వరకు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అమ్మవారి స్వరూపంగా ముత్తైదువకు తాంబూల దానాలు ఇచ్చుకున్నా కూడా కన్యా రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు ఈ 10 రోజుల్లో అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని, ఫలితాలను పరిశీలించినట్లయితే తులారాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి రవి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండాలి. బాస్‌తో జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. అందరితో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే పాలిటిక్స్‌లో జాగ్రత్తగా ఉండాలి. అగ్రికల్చర్ ఫీల్డ్‌లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చోట జాగ్రత్త అవసరం. ఎందుకంటే రవి 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీటన్నిటిలో కొద్దిగా ఇబ్బందులొచ్చే అవకాశాలున్నాయి. అలాగే బుధుడు కూడా 5వ స్థానంలో ఉన్నాడు. తులారాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే కష్టం. విద్యార్థులకు ర్యాంకులు రావటం కష్టం. అలాగే నిరుద్యోగులకు కొత్త జాబ్ రావటం కూడా కొంచెం కష్టంగా ఉంది. బుధుడు బాలేడు కాబట్టి బాగా హార్డ్ వర్క్‌తోనే కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన స్థాయిలో లాభాలు రాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలొచ్చే అవకాశం ఉంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తులారాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లల విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. మగపిల్లల వల్ల కొన్ని చిక్కులు, చికాకులు ఎదుర్కొనే సూచనలున్నాయి. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి తులారాశి వాళ్ళకి అంత గొప్పగా బలం లేదు. రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగా ఉంటుంది. అప్పులయ్యే అవకాశం ఉంది. అప్పులవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అప్పు చేయవలసి వస్తే పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో మాత్రమే అప్పు చేసుకోవాలి. అలాగే సోదరులతో విభేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలున్నాయి కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తులారాశి వాళ్ళకి శుక్రుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 5వ సంచారం ఎక్సలెంట్‌గా ఉన్నాడు. తర్వాత 8 రోజులు 6వ సంచారం బాలేడు. అంటే మొదటి 2 రోజుల్లో శుక్రుడు 5వ స్థానంలో ఉండటం చాలా మంచిది. తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తారు. పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తారు. తల్లిదండ్రులతో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. పిల్లలతో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. మాటకు వాల్యూ ఉంటుంది. చెప్పినవి జరుగుతాయి. ఇవన్నీ కూడా మార్చి 1, 2 తేదీల్లో జరుగుతాయి. 3వ తేదీ నుంచి శుక్రుడు 6వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. శుక్రుడు 6లో ఉంటాడు కాబట్టి 3వ తేదీ నుంచి ఎక్స్‌పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్‌పెండిచర్ కంట్రోల్‌లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే జీవిత భాగస్వామి పరంగా చిన్న చిన్న విభేదాలు గానీ, హెల్త్ ఇష్యూస్ గానీ వచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ యాస్పెక్ట్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో గూడా సాధారణమైన ఫలితాలే ఉంటాయి. అంటే ప్రధానంగా తులారాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యోగించట్లేదు. శుక్రుడు గూడా మొదటి 2 రోజులు ఫేవరబుల్‌గా ఉన్నాడు. తర్వాత 8 రోజులు ఫేవరబుల్‌గా లేడు. 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు ఈ 4 గ్రహాలు చూస్తాం కాబట్టి వీటికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలొస్తాయి. కాబట్టి గ్రహాలు యోగించాలంటే గోధుమలు, పెసలు, కందులు, అలసందలు అంటే బొబ్బర్లు వీటిని నానబెట్టి గోమాతకు తినిపించటం లేదా కేజింబావు చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు ఈ గ్రహాలన్నీ యోగించి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. రవి, బుధుడు యోగించాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో భగవతే విష్ణవే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు రవి, బుధుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు కుజుడు ఫేవరబుల్ చేస్తాడు. శుక్రుడు యోగించాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం గాని, వినటం గాని చేయాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. ఈ పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీస్‌లో టెన్షన్స్ ఉంటాయి. బాస్ వల్ల ఇబ్బందులుంటాయి. కొలీగ్స్ వల్ల ఇబ్బందులుంటాయి. బాస్‌తో జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. అలాగే
తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ ఆస్పెక్ట్‌లో కూడా హెల్త్ చూసుకుంటూ ఉండాలి. సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదవటం లేదా వినటం చేయాలి. రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేసి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం వదిలిపెట్టండి. అర్ఘ్యం ఇస్తే కూడా సూర్యుడు యోగిస్తాడు. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః రోజు 12 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్రం చదువుకుంటే రవి యోగిస్తాడు. అప్పుడు రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. బుధుడు ఈ 10 రోజుల్లో 4వ స్థానంలో ఎక్సలెంట్‌గా ఉన్నాడు. మార్చి 1 నుంచి మార్చి 10 మధ్యలో బుధుడు 4వ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే, వృశ్చిక రాశి విద్యార్థులకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు. మంచి ర్యాంకులొస్తాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ సాధిస్తారు. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు తెచ్చుకుంటారు. వృశ్చిక రాశి నిరుద్యోగులకి బ్రహ్మాండమైన బంపర్ ఆఫర్ తగులుతుంది. మంచి జాక్‌పాట్ కొట్టే జాబ్ వస్తుంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకు కూడా తిరుగుండదు. వ్యాపారం ఒక్కసారిగా టాప్‌కి వెళ్ళిపోతుంది. 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. విశేషమైన లాభాలొస్తాయి. విద్యారంగం తిరుగులేదు. వ్యాపార రంగం తిరుగులేదు. నిరుద్యోగులకు బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది. 4వ స్థానంలో బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రకమైన అద్భుతమైన ఫలితాలిస్తాడు. బుధుడి బలం చాలా స్ట్రాంగ్‌గా ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకుంది. అయితే కుజుడు మాత్రం 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలిస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజదోషం అంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజదోషం ఉంది. ప్రాపర్టీ కొంటే దెబ్బతింటారు. ప్రాపర్టీ అమ్మినా దెబ్బతింటారు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటం గాని, అమ్మటం గాని పోస్ట్‌పోన్ చేసుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్‌లో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. అప్పులవ్వకుండా జాగ్రత్త పడాలి. సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో విభేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అర్ధాష్టమ కుజదోషం పోవాలంటే తప్పకుండా ఓం అంగారకాయ నమః రోజు 21 సార్లు చదవండి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వీలైనప్పుడు ఈ సమయంలో వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. నరసింహస్వామి ఆలయం గాని, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గాని వెళ్లి దర్శనం చేసుకొని రండి. దానివల్ల అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోయి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 2 రోజులు 4వ సంచారం అనుకూలం. తర్వాత 8 రోజులు 5వ సంచారం అనుకూలం. శుక్రుడు చాలా ఫేవరబుల్‌గా ఉన్నాడు. శుక్రుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలొచ్చే సూచనలున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విశేషంగా స్త్రీల సపోర్ట్ ఉంటుంది. వృశ్చిక రాశి పురుషులైనా, స్త్రీలైనా. ఇతర స్త్రీల యొక్క సపోర్ట్ వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. శుక్రుడి బలం చాలా అద్భుతంగా ఉంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి 1 నుంచి మార్చి 10 మధ్యలో బుధుడి బలం ఎక్సలెంట్‌గా ఉంది. శుక్రుడి బలం ఎక్సలెంట్‌గా ఉంది. కాబట్టి చాలా వరకు అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అయితే రవి బలము, కుజుడి బలము లేదు. కాబట్టి రవికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. శుక్రుడు కూడా చాలా ఫేవరబుల్‌గా ఉన్నాడు కాబట్టి అందులోనూ ఎక్కువ రోజులు పంచమంలో ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలొస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు చాలా టాప్ పొజిషన్‌కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఇవన్నీ కూడా శుక్రుడి బలం వల్ల లభిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో చక్రం తిప్పుతారు. సంగీత, నాట్య రంగాల్లో చక్రం తిప్పుతారు. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన లాభాలు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రయోజనాలు ఉంటాయి. రవికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు ఈ 10 రోజుల్లో పొందవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 3వ స్థానంలో ఎక్సలెంట్‌గా యోగిస్తున్నాడు. ధనుస్సు రాశి వాళ్ళకి రవి బలం అద్భుతంగా ఉంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్‌తో కూడిన మంచి ఇంక్రిమెంట్ వచ్చే యోగం ఉంది. కావాల్సిన చోటికి ట్రాన్స్‌ఫర్ వచ్చే యోగం ఉంది. అలాగే తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తండ్రి తరపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కంటికి సంబంధించిన, గుండెకి సంబంధించిన అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ బాగుంటుంది. అగ్రికల్చర్‌లో బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో రవి వల్ల పొందుతారు. ఆఫీస్ పాలిటిక్స్ తొలగిపోతాయి. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. ఆఫీస్‌లో మీకు ఫేవరబుల్ అట్మాస్ఫియరే కనిపిస్తుంది. ఆఫీస్‌లో మీకు పరపతి పెరుగుతుంది. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు ఆఫీసులో అందరికీ తెలుస్తాయి. పాలిటిక్స్‌లో బ్రహ్మాండంగా చక్రం తిప్పి పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకుంటారు.
అలాగే బుధుడు మాత్రం మూడో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశికి బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, ధనుసు రాశి విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడితేనే ర్యాంకులొస్తాయి. కష్టపడకపోతే ర్యాంకులు రావు. నిరుద్యోగులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే కొత్త ఉద్యోగం వస్తుంది. ఉన్న ఉద్యోగంలో అద్భుతం తిరుగులేదు. రవి బాగున్నాడు. కానీ నిరుద్యోగులు కొత్త ఉద్యోగం రావాలంటే బుధుడు బాలేడు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే కొత్త జాబు, మీకు కావాల్సిన జాబు, క్వాలిఫికేషన్‌కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది. లేకపోతే నార్మల్ జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా మీరు ఊహించిన దానికంటే కొంచెం తక్కువ లాభాలే వస్తాయి. విద్యారంగం, వ్యాపార రంగం సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగులకు సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడి బలం లేదు. కానీ ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకి రవి బలం వల్ల ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేస్తే బుధుడి బలం పెరిగి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాడు. కుజుడు కూడా చాలా ఫేవరబుల్‌గా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళు బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనటానికి ఇప్పుడు బలం ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము ఏదైనా కొనుక్కోవటానికి తిరుగులేని విధంగా లాభం ఉంది. లేదా భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటివి అమ్మటానికి బ్రహ్మాండంగా బలం ఉంది. ప్రాపర్టీస్ కొనటానికి గాని, ప్రాపర్టీస్ అమ్మటానికి గాని విశేషంగా బలముంది. కాబట్టి ప్రాపర్టీ ఆస్పెక్ట్‌లో తిరుగులేదు. రియల్ ఎస్టేట్‌లో జాక్‌పాట్ కొడతారు. ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ డీల్ ఓకే అవుతుంది. అప్పులు క్లియర్ అయిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు కూడా ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి వాటి నుంచి బయటపడతారు. బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అందరూ అనుకూలంగా మారిపోతారు. బ్యాంక్‌కి లోన్‌లు శాంక్షన్ అయ్యే యోగం కూడా ఉంది. పెద్ద మొత్తంలో బ్యాంక్ నుంచి లోన్ కావాలంటే ఆ లోన్ కూడా శాంక్షన్ అయ్యే యోగం బ్రహ్మాండంగా ఉంది. మూడో స్థానంలో కుజుడి వల్ల ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళు పొందుతారు. అయితే శుక్రుడు మాత్రం 3, 4 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 2 రోజులు మూడో స్థానం వ్యతిరేకంగా ఉన్నాడు. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో దెబ్బ పడుతుంది. మార్చి 1, మార్చి 2 తేదీల్లో పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే ధనుసు రాశి వాళ్ళని పార్ట్నర్స్ ముంచేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో మార్చి 1, 2 తేదీల్లో చేయకండి. పార్ట్నర్స్‌తో జాగ్రత్తగా ఉండండి. మార్చి 3 నుంచి మళ్ళీ అద్భుతంగా ఉంది. మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో శుక్రుడు 4వ స్థానంలో ఫేవరబుల్‌గా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి బలం ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు పొందే యోగం ఉంది. బండి గాని, కారు గాని కొనుక్కునే యోగం ఉంది. మీ మాటకు విలువ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కళారంగంలో చక్రం తిప్పగలుగుతారు. ఇవన్నీ కూడా మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో ఉన్నాయి. మార్చి 1, 2 తేదీల్లో మాత్రమే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ 10 రోజుల్లో రవి ఫేవరబుల్ ఉన్నాడు. కుజుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు. శుక్రుడు ఆల్మోస్ట్ 8 డేస్ ఫేవరబుల్‌గా ఉన్నాడు. అంటే ఎక్స్ట్రార్డినరీ టైము. ధనుసు రాశి వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేలా ఉంది. బ్రహ్మాండమైన జాక్‌పాట్ టైమ్ అని చెప్పాలి. ఒక్క బుధుడు మాత్రమే ఫేవరబుల్‌గా లేడు. బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా వరకు అనుకూల ఫలితాలొస్తాయి. వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ధనుస్సు రాశి వాళ్ళు జీవితంలో లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి ఇది ఎక్సలెంట్ టైమ్ అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మార్చి 1 తేదీ నుంచి మార్చి 10 తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే రవి 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆఫీసులో మీరేదో అంటారు. బాస్‌కి ఏదోలా అర్థమవుతుంది. బాస్‌తో గొడవలవుతాయి. కొలీగ్స్‌తో ఏదో మాట్లాడతారు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళతో డిఫరెన్సెస్ పెరుగుతాయి. అంటే మకర రాశి వాళ్ళు ఆఫీసులో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేదా అవసరమైనప్పుడే మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో ఉండటం, మౌనంగా ఉండటం మంచిది. అవసరమైనంత వరకే మాట్లాడండి. బాస్‌తో ఆర్గ్యూ చేయకండి. కొలీగ్స్‌తో ఆర్గ్యూ చేయకండి. అవి గోరంతలు కొండంతలవుతాయి. మీ మాట వల్ల ఆఫీసులో గొడవలయ్యే అవకాశం ఉంది. దానివల్ల మీకు అంతర్గత శత్రువులు పెరుగుతారు. పాలిటిక్స్ పెరుగుతాయి. కాబట్టి ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండండి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండండి. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే తండ్రి కారకుడైనటువంటి సూర్యుడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తండ్రితో ఏదైనా తప్పుగా మాట్లాడితే తండ్రితో గొడవలయ్యే అవకాశం ఉంది. తండ్రి తరపు బంధువులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్‌లో కూడా కొంచెం ఆటుపోట్లనేవి కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2వ స్థానంలో రవిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని రోజు చదవటం గాని, వినటం గాని చేయండి. ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని రోజు 12 సార్లు చదువుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు వేసి, కుంకుమ కలిపిన అక్షింతలు వేసి, తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం వదిలిపెట్టండి. సూర్యుడు అనుకూలిస్తాడు.
నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. మకర రాశి విద్యార్థులకు తిరుగులేదు. జాక్‌పాట్ నంబర్ 1 ర్యాంకులు కొడతారు. ఎడ్యుకేషన్‌లో చక్రం తిప్పుతారు. కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో, యూనివర్సిటీల్లో సీట్లొచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు బ్రహ్మాండమైన టైము. బంపర్ ఆఫర్‌లో కొత్త జాబ్ వస్తుంది. మీ క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్‌తో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మకర రాశి వ్యాపారస్తులకు తిరుగులేదు. వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలొచ్చే అవకాశం ఉంది. మకర రాశి విద్యార్థులకు బావుంటుంది. మకర రాశి వ్యాపారస్తులకు బావుంటుంది. నిరుద్యోగులు ఎవరికైనా సరే మకర రాశి వాళ్ళకి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. ఉన్న ఆఫీస్‌లో టెన్షన్స్ ఉంటాయి. కానీ కొత్త జాబ్ రావడానికి బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి తిరుగులేదు. మకర రాశి వాళ్ళకి కుజుడు మాత్రం 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కోపం వల్ల కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బందులుంటాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ సభ్యుల మనసెరిగి ప్రవర్తించే ప్రయత్నం చేయండి. వాళ్ళతో విరోధాలు పెంచుకోకండి. అవి పెద్ద పెద్దవైపోయే అవకాశాలున్నాయి. కుటుంబంలో సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడటం, ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడటం మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. కుటుంబ స్థానంలో కుజుడు వల్ల దూకుడుతనం పెరుగుతుంది. కోపంగా మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు పెరుగుతాయి. అలాగే రియల్ ఎస్టేట్ బాలేదు. రియల్ ఎస్టేట్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి గాని, అమ్మటానికి గాని ఇప్పుడు అంత గొప్పగా బలమైతే లేదు. అలాగే బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కూడా బావుంటుంది గానీ, యావరేజ్‌గా ఉంటుందని చెప్పాలి. అంత గొప్పగా అయితే ఏముండదు. కాబట్టి మకర రాశి వాళ్ళకి కుజుడు యోగించట్లేదు కాబట్టి, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని, కుజుడు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే మకర రాశి వాళ్ళకి శుక్రుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు రెండో సంచారం బావుంది. 1, 2 తేదీల్లో కళారంగం బావుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ వస్తాయి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలొస్తాయి. భార్యాభర్తల అన్యోన్యత బావుంటుంది. బ్రహ్మాండమైన విందు భోజనం చేస్తారు. అన్ని ప్రయోజనాలు మార్చి 1, 2 తేదీల్లో కనిపిస్తాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్చి 3-10 మధ్యలో మాత్రం శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు. పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే మకర రాశి వాళ్ళకి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. మీ పార్ట్నర్ చీట్ చేసే అవకాశం ఉంది జాగ్రత్త. మీరు కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. అంటే పార్ట్నర్‌ని మార్చి 3-10 మధ్యలో మకర రాశి బిజినెస్ చేసేవాళ్ళు నమ్మద్దు. నమ్మద్దు అంటే కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టొద్దు. గుడ్డిగా సంతకాలు చేయొద్దు. గుడ్డిగా సంతకాలు చేసినా, కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టినా మార్చి 3-మార్చి 10 మధ్యలో మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి శుక్రుడి బలం లేదు కాబట్టి శుక్రుడికి సంబంధించి నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయండి. ఈ పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ప్రాబ్లమ్ ఉండదు. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః రోజు 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి ప్రధానంగా రవి బాలేడు, కుజుడు బాలేడు, శుక్రుడు ఫస్ట్ 2 డేస్ బాగున్నా 8 డేస్ బాలేడు. ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. రవి జన్మంలో కుంభంలో ఉన్నాడు కాబట్టి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కుంభరాశి వాళ్ళు హెల్త్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఇలాంటి అనారోగ్యాలు గానీ, ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉండే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. హెల్త్ విషయంలో అటెన్షన్‌గా ఉండండి. అలాగే రిలేషన్స్ విషయంలో అటెన్షన్‌గా ఉండండి. ఆఫీస్‌లో కేర్‌ఫుల్‌గా ఉండండి. బాస్‌తో గొడవ పెట్టుకోకండి. కొలీగ్స్‌తో గొడవ పెట్టుకోకండి. బాస్‌తో, కొలీగ్స్‌తో జాగ్రత్తగా మాట్లాడండి. రవి శత్రువింట్లో మీ జన్మంలో సంచారం చేస్తున్నాడు. ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా ఫలితం కనిపించదు. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ఆఫీస్‌లో వెళ్ళిపోండి. పాలిటిక్స్‌లో జాగ్రత్తగా ఉండండి. అగ్రికల్చర్‌లో జాగ్రత్తగా ఉండండి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలొస్తాయి. జన్మంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయం తప్పకుండా వినండి. సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. వీలైతే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి.
రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్ర పూలు, కుంకుమ కలిపిన అక్షంతలు, ఎర్ర చందనం ఇవన్నీ వేసి తూర్పు వైపు తిరిగి 12 సార్లు ఆ నీళ్లు ఓం సవిత్రే నమః అని చెప్తూ వదిలిపెట్టండి. సూర్యుడికి అర్ఘ్యమిస్తే జన్మంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ విన్నా కూడా అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఈ పరిహారాలు చేసుకుంటే రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి. బుధుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. కుంభరాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కుంభరాశి నిరుద్యోగులకి కొత్త జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. ఇంటర్వ్యూ బాగా పెర్ఫార్మ్ చేస్తేనే కొత్త జాబ్ వస్తుంది. కుంభరాశి వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులుంటాయి. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో వచ్చే ఇబ్బందులు పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. వీలైతే ఒకసారి గణపతికి గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. విద్యారంగం, వ్యాపార రంగంలో అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగులకు కూడా అనుకూలంగా ఉండి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి కుజుడు జన్మంలో ఉన్నాడు. ముక్కు మీద కోపం ఉంటుంది. దానివల్ల సమస్యలు వస్తాయి. కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోండి. జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. లైఫ్ పార్ట్నర్‌తో జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మీ రాశిలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు 7వ దృష్టితో మ్యారేజ్ హౌస్‌ని చూస్తాడు. కాబట్టి లైఫ్ పార్ట్నర్‌తో ఖచ్చితంగా గొడవలయ్యే అవకాశాలున్నాయి. లైఫ్ పార్ట్నర్‌తో గోరంతలు, కొండంతలు చేసుకోకండి. సాధ్యమైనంత వరకు తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. అవసరమైనంత మేరకు మాట్లాడండి. చిరునవ్వుతో మాట్లాడండి. మౌనంగా ఉండండి. జాగ్రత్తగా లైఫ్ పార్ట్నర్‌తో వ్యవహరించండి. రియల్ ఎస్టేట్ యావరేజ్‌గా ఉంది. అలాగే బ్రదర్స్‌తో కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. కోపాన్ని, ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మీకు మీ రాశిలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. కుజుడు ఫేవరబుల్‌గా ఉండాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడు ఫేవరబుల్ అవుతాడు. ఇక శుక్రుడు మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాడు. ఎన్ని సమస్యలున్నా శుక్రుడు బావుంటంటో అవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి తొలగిపోతాయి. మొదటి 2 రోజులు ఒకటో సంచారం. తర్వాత 8 రోజులు రెండో సంచారం. అంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా గూడా వినోదపరమైన కార్యక్రమాల్లో ఉంటారు. భోగాలుంటాయి. భోజన సౌఖ్యం ఉంటుంది. విందు భోజన ప్రాప్తి ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. కుంభరాశి పురుషులైనా, స్త్రీలైనా వేరే లేడీస్ సపోర్ట్ వల్ల బ్రహ్మాండమైన ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. రవి బాలేడు, బుధుడు బాలేడు, కుజుడు బాలేడు. కానీ శుక్రుడు మొత్తం ఫేవరబుల్‌గా ఉండి ఆ సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు. దానివల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా, నవ్వుతూ, తుళ్ళుతూ ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబ జీవితం బావుంటుంది. ధనప్రాప్తి యోగం ఉంది. వస్తు ప్రాప్తి యోగం ఉంది. విందు భోజన ప్రాప్తి యోగం ఉంది. ఉల్లాసంతో కేరింతలు కొడుతూ ఉంటారు. శుక్రుడు అంత అద్భుతంగా ఉన్నాడు. కళారంగంలో ఎక్సలెంట్‌గా ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలొస్తాయి. శుక్రుడు అంత అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. రవి, బుధుడు, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే శుక్రుడిచ్చే ఫేవరబుల్ రిజల్ట్స్ వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రధానంగా మాత్రం రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో ఫేవర్ చేయాలంటే మాత్రం ఒక్కసారి ఖచ్చితంగా నరసింహస్వామికి అభిషేకం చేయించుకోండి. లేదా అర్చన చేయించుకోండి. సుదర్శన మంత్రం చదువుకుంటూ ఉండండి. దానివల్ల చాలా వరకు కుంభరాశి వాళ్ళు పరమాద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు కూడా 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. 3 గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. రవి 12వ స్థానంలో వ్యయంలో ఉంటే ఏం జరుగుతుంది? పైకి నవ్వుతూ వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఆఫీసులో అడుగడుగునా ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులు పెరుగుతారు. మీరెంత కష్టపడి వర్క్ చేసినా బాస్ ముందు మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాస్ కూడా మీ కష్టాన్ని రికగ్నైజ్ చేయలేకపోతాడు. మీ కష్టమంతా గూడా బాస్ రికగ్నైజ్ చేయక, చుట్టుపక్కల వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేయటం వల్ల చాలా ఇబ్బంది పడతారు. సహనంతో వేచి చూడండి. ఎప్పటికైనా మీ శక్తి సామర్థ్యాలు బాస్‌కి, కొలీగ్స్‌కి అందరికీ తెలిసొచ్చేలాగా చేయగలుగుతారు. సహనంతో వ్యవహరించండి. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వల్ల గూడా కొన్ని సమస్యలొచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు రావాల్సిన రికగ్నైజేషన్ కనిపించదు. వేచి చూడాలి. 12వ ఇంట్లో వ్యయంలో రవి ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యయంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదవటం లేదా వినటం చేయాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః రోజు 12 సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత బుధుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే
మీనరాశి విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా రావాల్సిన ర్యాంక్ కన్నా తక్కువ ర్యాంకులు వస్తాయి. రావాల్సిన మార్కుల కన్నా తక్కువ మార్కులు వస్తాయి. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా లాస్ట్ రౌండ్‌లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఎంత బాగా చేసినా రావాల్సిన లాభాల కన్నా తక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. విద్యార్థులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు, ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ హార్డ్ వర్క్‌కి తగిన అవుట్‌పుట్ రాదు. ఎందుకంటే బుధుడు వ్యయంలో ఉన్నాడు. ఆ దోషం పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. గణపతికి సంబంధించిన గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజిస్తూ ఉండండి. అప్పుడు విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి గణపతి అనుగ్రహం వల్ల బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. వ్యయంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి 12లో కుజుడున్నాడు. వ్యయంలో కుజుడున్నప్పుడు ఏం జరుగుతుంది? విపరీతమైన ఖర్చుంటుంది. రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు పెడతారు. అలాగే రహస్య శత్రువులు పెరుగుతారు. పైకి కనిపించకుండా వెనక గోతులు తీసేవాళ్ళు సమాజం అంతా మీ చుట్టూ తిరుగుతుంటారు. వ్యయంలో కుజుడు శత్రు బాధలిస్తాడు, వృధా ఖర్చులిస్తాడు. అవన్నీ పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి. కుజుడు వ్యయంలో ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం అంత సూటబుల్ కాదు. బాగా ఎమర్జెన్సీ అయితేనే చేయండి. పెద్ద లాభం ఏమి ఉండదు. రియల్ ఎస్టేట్‌లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సోదరులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సోదరులతో కొద్దిగా విభేదాలు కలిగే సూచనలున్నాయి. కొంచెం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా మీన రాశికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, ఈ రకమైన పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. కానీ శుక్రుడు మాత్రం మీన రాశికి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ సంచారం చేసిన మార్చి 3 నుంచి మార్చి 10 వరకు 1వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మిగతా గ్రహాలు ఫేవరబుల్ లేకపోయినా మొదటి 2 రోజులు శుక్రుడు ఇబ్బంది పెడుతూ ఖర్చెక్కువిచ్చినా, కళారంగంలో సక్సెస్ లేక ఇబ్బందులిచ్చినా, మొదటి 2 రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఫైట్స్ ఇచ్చినా, మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో శుక్రుడు బ్రహ్మాండంగా ఫేవరబుల్‌గా ఉన్నాడు. జన్మంలో శుక్రుడంటే ఏదో ఒక విధంగా డబ్బిస్తాడు. ఏదో ఒక విధంగా భోగాలిస్తాడు. విందు వినోదాల్లో పాల్గొనేలాగా చేస్తాడు. రుచికరమైన భోజనం ఇస్తాడు. లేడీస్ సపోర్ట్ ఇస్తాడు. మీనరాశి పురుషులైనా, మీనరాశి స్త్రీలైనా ఎవరైనా మార్చి 3 నుంచి 10 మధ్యలో లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. రవి, బుధుడు, కుజుడు ఫేవరబుల్ లేకపోయినా పర్వాలేదు. శుక్రుడు మార్చి 3 నుంచి 10 మధ్యలో జన్మంలో ఉండి మీరు సమస్త భోగాలు పొందేలాగా చేస్తాడు. ఆనందంగా కాలాన్ని గడిపేలా చేస్తాడు. రిలేషన్స్ బాగుండేలా చేస్తాడు. ధనప్రాప్తిని, వస్తు ప్రాప్తిని కలిగింపజేస్తాడు. శుక్రుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. శుక్రుడి బలం విశేషంగా పనిచేస్తుంది. దానివల్ల టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్‌ల్లో కూడా లాభాలొస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. అన్ని భోగాలు పొందగలుగుతారు. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాల వరకు చేసుకుంటే మీనరాశి వాళ్ళు ఈ 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలు ఇచ్చుకోవటం లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలు ఇచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ దానాలు ఏంటంటే 1 కేజీ శనగలు, అలాగే 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ మినుములు, 1 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే
గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో గాని, ఇంట్లో గాని ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహువు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక పోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంజర స్తోత్రం కానీ ఎవరైనా సరే కట్ అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవనామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి, సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు కానీ ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.